ఐపీఎల్ 10వ సీజన్లో బోని కొట్టింది గుజరాత్ లయన్స్. 172 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 2 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 3 వికెట్లు కోల్పోయి గుజరాత్ ఇక 13 బంతులు మిగిలి ఉండగానే గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. గుజరాత్ బ్యాట్స్మెన్ స్మిత్ 47 పరుగులు, మెక్కెల్లెం 49 పరుగుల శుభారంభాన్ని అందించారు. తరువాత బ్యాటింగ్ కు వచ్చిన రైనా 35 పరుగులు, ఫించ్ 27 పరుగుల గెలుపును లాంఛనం చేశారు. పూణే బౌలర్లలో ఠాకూర్, చాహర్, తహీర్ చెరో వికెట్ తీసుకున్నారు. అంతకుముందు టాస్ ఓడి పూణే బ్యాటింగ్ దిగింది. నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే పరుగులేమి చేయకుండానే వికెట్ కోల్పోయిన పూణే కుమార్ బౌలింగ్ లో రెహనే డకౌట్ అయ్యాడు. త్రిపాఠి, స్మిత్ జోడీ పూణే స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాయి. రెండో వికెట్ కు 64 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారీ స్కోరు దిశగా ప్రయాణిస్తున్న పూణేపై 20వ ఓవర్లో 3 వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించాడు. అంతకుముందు త్రిపాఠి, స్టోక్ వికెట్లను కూల్చాడు. మొత్తం 5 వికెట్లు తీసుకున్నాడు టై. ఒకే రోజు 2 బౌలర్లు హ్యాట్రిక్ సాధించారు. ఐపీఎల్ చరిత్రలో ఇది అరుదైన రికార్డు. అంతకుముందు మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బౌలర్ సామ్యూల్ బద్రి హ్యాట్రిక్ తో అలరించగా గుజరాత్ బౌలర్ టై పూణేపై హ్యాట్రిక్ సాధించాడు.